సంఘ క్షేమము కొరకు, సంఘ వృద్ధి కొరకు, సంఘ ఏర్పాటు కొరకు, సంఘ సంక్షేమము కొరకు ప్రార్థించే ఒక ప్రార్థనాపరుడు ఉండుట ఆ సంఘానికి ఎంతో మేలు. అందుకనే బోధించే వారి కంటే ప్రార్థన చేసేవాళ్ళే గొప్ప. మనము ప్రార్థన చేసే వరుసలో ఉండడానికి కోరుకునే వారంగా ఉండాలి కదా. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుందంట, మళ్ళా చెప్తున్నా, అన్నిటి అంతము సమీపంగా ఉంది. మనం ఎలా ఉండాలంట, ప్రార్థన చేసేవారము కింద ఉండాలి. ప్రార్థన చేయకపోతే దేవునికి ఏమైపోతావు తెలుసా, దూరం అయిపోతావు. ఇలాంటి హఠాత్తి పరిమాణాలు ఏదైనా వస్తే అప్పుడు లబోదిబోమని గుండెలు కొట్టుకుంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. దేవుడు మనకి తెలియచేశాడు, ప్రార్థన చేయండి అని చెప్పాడు. మరి ఆ పని మనం చేయకోకుండా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువాని ప్రార్థించేటటువంటి వారి వలె కాదు, కానీ ప్రతినిత్యం ఎలా ఉండాలంట, ఏ పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి, ప్రార్థనా శక్తి కలిగిన వారము కింద ఉండాలి. ఒకవేళ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన తక్కువైపోతే, నీ ప్రార్థన బలహీనమైపోతే నువ్వు ఎండిపోతావన్న విషయం వాక్యము తెలియజేస్తుంది.